తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు. కానీ రైట్, ఇప్పుడు ఒకసారి మనం శేషు గారిని అడుగుదాం. శేషు గారు, ఇప్పుడు ఏదైతే అమరేందర్ గారు చెప్తున్నారో, అమరేందర్ గారు చెప్తున్న విధానాన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో ఆ విధానాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అదే పాటించని చెప్తున్నారు. అయితే మీరు దీని విషయంలో మీరేమంటారండి? పర్టికులర్గా విశ్లేషకునిగా మీరు ఎట్లా విశ్లేషిస్తారండి? అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఈ చర్చలో పాలిటిక్స్ కంటే కూడా వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఫీజుల వల్ల ప్రైవేట్ విద్యా సంస్థలు వసూలు చేస్తున్నటువంటి అడ్డగోలు ఫీజుల వల్ల పేరెంట్స్, తల్లిదండ్రులు, పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ముఖ్యం. ప్రభుత్వము ఆ దిశగా ఆలోచన చేస్తూ వాళ్ళని రక్షించటానికి ఏం చేయబోతుంది, ఏం రెగ్యులేషన్స్ తీసుకురాబోతుంది అనేది మనకి ముఖ్యమైనటువంటి అంశం ఇది. అయితే ఎక్కడైనా, ఏ సమాజంలోనైనా, ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా విద్య, ఆరోగ్యం రెండు కాంప్లిమెంటరీస్, రెండు పూరకాలు. ఈ రెండిటిని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంచి బాగు చేయకపోతే, ఈ రెండు వ్యాపారంగా మారితే నష్టం జరిగేది ఆ సమాజానికి కోలుకోలేనటువంటి దెబ్బ తగులుతుంది, నష్టం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇది ఒకటైతే, రెండోది, తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ప్రభుత్వము ఈ విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావటానికి ఏం చేసింది అంటే విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది. విద్యా కమిషన్ కి చైర్మన్ గా మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి ఆకునూరి మురళి గారిని వేశారు. అయితే ఈ విద్యా కమిషన్ ఒక ప్రతిపాదన చేస్తుంది, ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క ఫీజులను, ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల్లో వసూలు చేస్తున్నటువంటి ఫీజులను రెగ్యులేట్ చేయడానికి కొన్ని ప్రతిపాదనల్ని ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో మనం ఈ చర్చా కార్యక్రమాన్ని చేపట్టాం. అయితే ఏ స్థాయిలో ప్రైవేట్ విద్యా సంస్థలు, స్కూల్స్ విద్యార్థులను, తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయి అనేది పెద్ద చర్చనీయాంశంగా మారిపోయినటువంటి అంశం. వాటిని నియంత్రణ చేయాలి అనేది ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నటువంటి అంశం. అయితే ప్రభుత్వం ఏం చేయాలి ఇక్కడ అనేది ఒక ప్రశ్నగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో కూడా 2017లో ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి తిరుపతిరావు గారి కమిటీని వేశారు. తిరుపతిరావు గారు కమిటీ ఏంటంటే స్కూల్స్ ఫీజు ఫిక్సేషన్ కమిటీ, SFFC అనేటటువంటి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఒక 9 నెలల అధ్యయనం తర్వాత 2018లో రిపోర్ట్ ఇచ్చారు. బట్ ఆ రిపోర్ట్ ని ప్రభుత్వము ఎక్కడ అమలు చేసినటువంటి దాఖలాలు కనపడలేదు. ఎందుకంటే ఆ రిపోర్ట్ పైన ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేయటం వల్ల ఆ రిపోర్ట్ ని అయితే అమలు చేయలేదు అనేటటువంటి విషయాన్ని గమనించాలా. అమలు చేయకపోవటం వల్ల, ప్రభుత్వం పూర్తి స్థాయిలో రెగ్యులేషన్స్ లేకపోవటం వల్ల ప్రైవేటు విద్యా సంస్థలు విచ్చలవిడిగా ఇవాళ ఫీజుల దోపిడీకి తెగబడ్డాయి అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. కాబట్టి కొత్త ప్రభుత్వంలో విద్యా కమిషన్ ప్రతిపాదన చేస్తుంది ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ ని వర్గీకరణ చేసి ఫీజులను నియంత్రణ చేయాలి అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రతిపాదన ముందుకు తెచ్చినట్లుగా మనకు కనపడుతుంది. అయితే ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా ఒకే ఘాటన కట్టలేము మనం. ఇది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 11,000 ప్రైవేట్ పాఠశాలలు ఉంటే దాంట్లో దరిదాపు ఒక 36 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నట్టుగా ప్రభుత్వం దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. అయితే 11,000 స్కూల్స్ లో ఏంటి అని అంటే ఒక 1,500 స్కూళ్ళు కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, ఒక 5,000 స్కూల్స్ నాన్ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, ఇంకొక 4,500 స్కూల్స్ వచ్చేసి బడ్జెట్ స్కూల్స్ ఉన్నాయి. ఈ 3 రకాల స్కూల్స్ ఉన్నాయి. బడ్జెట్ స్కూల్స్ లో ఒక 20,000 రూపాయల కంటే తక్కువ ఫీజే వసూలు చేస్తున్నారు. కానీ మిగతా నాన్ బడ్జెట్ స్కూల్స్ లో కానీ, కార్పొరేట్ స్కూల్స్ లో కానీ పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నారండి. ఇవాళ కిండర్ గార్డెన్ కి, LKGకి, UKGకి కూడా 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఫీజు వసూలు చేస్తున్నారంటే ఏ స్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్నారండి? ఒక చిన్న పిల్లవాడు, ఒక ఆడుకునేటటువంటి పిల్లవాడు, 2-3 సంవత్సరాలు ఉన్న పిల్లవాడికి 50 నుండి 1,00,000 రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయంటే కార్పొరేట్ స్కూల్స్, ఇప్పుడు ఏం చేస్తాడండి? స్కూల్కి వెళ్ళి నిద్రపోతాడు కదా. నిద్రపోవటానికి కూడా పేరెంట్స్ దగ్గర నుంచి 50 నుంచి 1,00,000 రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు అనేటటువంటి ఒకటి ఉన్నటువంటి నేపథ్యంలో 2009లో విద్యా హక్కు చట్టం వచ్చిందండి. ఈ విద్యా హక్కు చట్టంలో పొందుపరిచినటువంటి ఏ ఒక్క సెక్షన్ కూడా ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ స్కూల్స్ పాటించట్లేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఎందుకు ఒక మాట ఎందుకు ఇది జరుగుతుంది? ఎందుకు ఈ ప్రైవేట్ పాఠశాలలు ఫీజుని పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు? ఎందుకు విద్యా హక్కు చట్టాన్ని పాటించట్లేదు అని అంటే రాజకీయము, విద్యా వ్యాపారం, ఈ మూడిటి మధ్య ఒక చైన్ లింక్ ఉందండి.
ఈ చైన్ లింక్ ని గనక మనం తెంపకపోతే ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని కమిషన్లు వేసినా, ఎన్ని కమిటీలు వేసినా, ఎన్ని ప్రతిపాదనలు చేసినా వాస్తవ రూపం దాల్చవు. విద్యార్థులను, పేద విద్యార్థులను, లేకపోతే మధ్య తరగతి వాళ్ళని కాపాడలేనటువంటి విషయాన్ని మనం చూడాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్ పెట్టింది ఎవరు? మెడికల్ కాలేజీలు పెట్టింది ఎవరు? ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టింది ఎవరు? పార్టీలలో ప్రధానమైన నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలే. ఇదే నేను చెప్తున్నటువంటి ఒక లింక్. రాజకీయము, విద్య, వ్యాపారం. అంటే రాజకీయ నాయకులు విద్యను వ్యాపారంగా మార్చినటువంటి ఈ క్రమంలో ప్రభుత్వాలు రెగ్యులేట్ చేస్తాయి, ప్రభుత్వాలు పేరెంట్స్ ని కాపాడతాయి అని ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా నమ్ముతారా? నమ్మొచ్చా? ఈ ప్రశ్నలు కనుక మనం వేసుకుంటే ప్రభుత్వాలు ఫీజులను రెగ్యులేట్ చేయగలుగుతాయా లేదా అనేటటువంటి విషయం చాలా స్పష్టమైపోతుంది, ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు ఒక విషయం మనం ఏం చేద్దామంటే, మన ప్రస్తుతం అయితే మన మిత్రులు